మొదటిగా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాపూర్వక స్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు దినముగా ప్రభు సంఘముగా ఈ స్థలమందు కూడుకొని ఇంతవరకు ప్రార్థన ద్వారాను పాటల ద్వారాను పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం ద్వారా ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి దేవుడు మన పట్ల చూపించినటువంటి కృపను బట్టి ఆయన కృతజ్ఞతాపూర్వక స్తుతులు చెల్లించుకుంటూ ఆరాధనలో భాగమైనటువంటిది దేవుని యొక్క వర్తమానమైనది కనుక ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పాఠం గురించి మనము ఆలోచిస్తూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాము. పిల్లలు, ఈరోజు మనము నేర్చుకున్నటువంటి పాఠం పేరు ఏమిటి అంటే, అంశం ఏమిటి అంటే విశ్వాస భ్రష్టత్వము అనేటువంటి అంశముల గురించి ఈరోజు దేవుని యొక్క గ్రంథంలో నుంచి దేవుని యొక్క లేఖనాలను మనము ఆలోచన చేయబోతూ ఉంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా జాగ్రత్తగా ఆలకించవలసిందిగా అర్థం చేసుకోవలసిందిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. విశ్వాస భ్రష్టత్వం గురించినటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రతిదీ కూడా మరి దేవుని గ్రంథంలో నుంచి దేవుడు రాయించినటువంటి విషయాలను బట్టి మనము ఆలోచన చేస్తూ మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, విశ్వాస భ్రష్టత్వం సంబంధించినటువంటి దానిలో పరిచయం ఏం చూస్తున్నాము అంటే క్రీస్తు సంఘముల గురించి మొదటిగా మనము కొన్ని విషయాలు మనము తెలుసుకొని ఆ తర్వాత మనము ముందుకు కొనసాగించబడతాం. ఈరోజు ప్రపంచంలో క్రీస్తు సంఘాన్ని ఎలా చూస్తున్నారు అంటే అన్నిటితో పాటుగా ఇది కూడా ఒక మత శాఖగా భావించేటువంటి వారు చాలా మందిని మనం చూస్తూ ఉంటున్నాం. కారణం ఏమిటి అంటే వారికి బైబిల్ పట్ల దేవుని యొక్క వాక్యము పట్ల దేవుడు వాయించినటువంటి విషయాల పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవటము అనేటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే ఇది కూడా ఉన్నదా అనే మాటను కూడా కొంతమంది వెలిబుచ్చుతూ ఉంటారు. అంటే ఇది కూడా ఉన్నదా అని అడిగేవారు ఎవరు అంటే మరి నేను అనుకోవటం ఏంటంటే వారు ఎప్పుడు బైబిల్ పరిశీలించకపోవచ్చు, బైబిల్ గురించి నేర్చుకోలేకపోవచ్చు. బైబిల్ గురించి తెలియనటువంటి వారికి ఎలా కనపడుతుందంటే ఇటువంటి సంఘము కూడా బైబిల్లో ఉన్నదా అనేటువంటి మాటను కొంతమంది వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈనాడు చాలా మందికి కూడా క్రీస్తు సంఘముల గురించి, క్రీస్తు సంఘం యొక్క ఔన్నత్యము గురించి, క్రీస్తు సంఘం యొక్క గొప్పతనం గురించి, క్రీస్తు సంఘాన్ని గురించినటువంటి విషయాలు చాలా మందికి కూడా తెలియదు. సుమారుగా 100కి 95% మందికి క్రీస్తు సంఘాన్ని గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేనటువంటి వారిని ప్రపంచంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు వారికి సరైనటువంటి అవగాహన లేదో ఈరోజు మన పాఠంలో ఒక్కొక్క విషయాన్ని గురించి మనము ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటున్నాం. మొదటిగా క్రీస్తు సంఘాన్ని గురించి మనము మరి కొన్ని విషయాలు మనము ఆలోచన చేసినప్పుడు క్రీస్తు సంఘానికి స్థాపకుడు ఎవరయ్యా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రియులారా, మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో మరి 18వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మరియు నీవు పేతురు, ఈ బండ మీద
నా సంఘమును కట్టుదును అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు. నేను సంఘాలు కడతాను అని లేదండి. ఏమన్నాడు? నేను సంఘమును కట్టుదును అన్నాడు. కాబట్టి క్రీస్తు సంఘానికి స్థాపకుడు ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. క్రీస్తు సంఘం ఎవరిదయ్యా అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే మనుషుల్ని అనుకుంటున్నారు. మనుషుల్ని కాదు. క్రీస్తు సంఘం ఎవరిది? అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుది అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. సంఘమును గురించి నేను చాలాసార్లు కూడా చాలా విషయాలు మీకు చెప్పాను. దేవుని చిత్తమైతే అవకాశం ఉంటే మరొకసారి మళ్ళా మనము సంఘాన్ని గురించినటువంటి అనేక విషయాలు కూడా క్లుప్తంగా ఒక్కొక్క వారం కొన్ని విషయాలను మనం నేర్చుకునేటువంటి ప్రయత్నాలను మనం చేద్దాం. కాబట్టి క్రీస్తు సంఘానికి స్థాపకుడు ఎవరయ్యా అంటే క్రీస్తే. మిగతా సంఘాలకు వెళ్ళి ఈ సంఘము ఎవరిది అని అడగండి, వాళ్ళు ఏం చెప్తారండి? క్రీస్తు సంఘం అని చెప్తారు వాళ్ళు. ఇది కాదండి, ఇది మా దేవదాసయ్య గారిదండి, ఇది సతీష్ కుమార్దండి, ఇది యాసన్న గారిదండి, ఇది జాషువా డానియల్ గారిదండి, ఇది జోసఫ్ గారిదండి. ఏ క్రీస్తుది కాదంటే కాదండి, వాళ్ళకు వాళ్ళే ఒప్పుకునేటువంటి వారిని ఈరోజు మనం చూస్తూ ఉంటాం. కానీ క్రీస్తు సంఘం అనేటువంటిది మనుషుల చేత ఏర్పాటు చేయబడినటువంటిది కాదు. అది మనం గమనించవలసినటువంటి విషయం. ఎక్కడ స్థాపించబడిందండి? యెరూషలేములో స్థాపించబడింది క్రీస్తు సంఘము. ఎక్కడ పడితే అక్కడ స్థాపించబడటానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. చూడండి, అపోస్తలుల కార్య గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఒక మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అంటే దేవుడు ముందుగానే కొన్ని విషయాలను ప్రవచనాల ద్వారా తెలియపరిచాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా అపోస్తలులుగా ఏర్పరిచినటువంటి వారికి యేసు ప్రభు వారు ముందుగానే తెలియపరిచి ఉన్నారు. 4వ వచనంలో చూడండి, అపోస్తలుల కార్య గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యెరూషలేమును మీరు విడిచి వెళ్ళొద్దు. ఎందుకు అంటే అక్కడ ఒక ప్రవచనము నెరవేర్పు జరగాలి. అదే క్రీస్తు సంఘాన్ని యెరూషలేములో ప్రారంభించబడాలి అనేటువంటిది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆలోచన అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకోసం వారు 12వ వచనంలో అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దీనికి ప్రవచనం కూడా ఉన్నది. మనం గమనించినప్పుడు మరి యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే యెరూషలేములో క్రీస్తు ప్రభు యొక్క సంఘము ప్రారంభించబడుతుంది అని దేవుడు ముందుగానే మరి తెలియజేసినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు నేను చదువుతాను. యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవభక్తి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. దేవుడు ముందుగానే ప్రవచనాన్ని తెలియపరిచినట్టున్నారు.
యెరూషలేములో నుండి దేవుని యొక్క వాక్యము బయటికి వెళ్ళాలి. యెరూషలేములోనే క్రీస్తు ప్రభు యొక్క సంఘము అనేటువంటిది స్థాపన జరగాలి అని దేవుడు ముందుగానే ప్రవచించినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. జనులు ఎలా వస్తారంట అక్కడికి? జనములు గుంపులు గుంపులుగా వచ్చేదరు. ఎట్లా వస్తారంటండి? గుంపులు గుంపులుగా వస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. పెంతెకొస్తు అను పండుగ దినమునాడు మరి యెరూషలేములో క్రీస్తు సంఘము స్థాపించబడినది అని లేఖనాలు మనకు చాలా స్పష్టముగా బోధిస్తున్నటువంటి సంగతిని మనం గుర్తెరగాలి ప్రియులారా. క్రీస్తు శకము 34వ సంవత్సరంలో యెరూషలేములో పెంతెకొస్తు అను పండుగ దినమునాడు క్రీస్తు సంఘము స్థాపించబడినది అని మనం గమనించాలి. ఎంతమందితో స్థాపించబడిందట క్రీస్తు సంఘము? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనం గమనించినప్పుడు పేతురు ప్రసంగము చేసినప్పుడు, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. ఎంతమందితో ప్రారంభమైందని క్రీస్తు సంఘము? 3000 మందితో, ఇంచుమించుగా 3000 మందితో క్రీస్తు సంఘము అనేది ప్రారంభమైంది యెరూషలేములో అనేటువంటి విషయము దేవుని యొక్క గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మరి క్రీస్తు సంఘానికి హెడ్ ఎవరండి? అంటే శిరస్సు ఎవరు క్రీస్తు సంఘానికి? ఈరోజు కొంతమంది కొన్నిసార్లు నవ్వు వస్తుంది చెప్పుకోవడానికి కూడా. ఏమంటారంటే ఫలాని వ్యక్తి క్రీస్తు సంఘానికి డైరెక్టర్ గారండి, స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి అంటారండి. క్రీస్తు సంఘానికి డైరెక్టర్ ఎవరండి? మనుషులా? క్రీస్తు సంఘానికి డైరెక్టర్ ఎవరు? యేసు క్రీస్తు, నువ్వు కాదు. ఈరోజు కొంతమంది వారి యొక్క అధికారం కొరకు చాలా మంది కూడా డైరెక్టర్లని పిలువబడుతూ ఉంటున్నారు క్రీస్తు సంఘాలకు. అది తప్పు. క్రీస్తు సంఘానికి డైరెక్టర్ ఎవరు? యేసు క్రీస్తు ప్రభు వారే. క్రీస్తు సంఘానికి హెడ్ ఎవరంటే యేసు ప్రభు. వేరొక మనిషి ఉండటానికి అవకాశం లేదు. కానీ మిగతా సంఘాల దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమండి మీ సంఘానికి హెడ్ ఎవరంటే ఏం చెప్తారండి? మా సంఘానికి హెడ్ భక్త సింగ్ గారండి అంటారు. మా సంఘానికి హెడ్ దేవదాస్ గారండి అంటూ ఉంటారు. మా సంఘానికి హెడ్ ఏసన్న గారండి అంటూ ఉంటారు. మా సంఘానికి హెడ్ జాషువా డానియేల్ గారండి అంటూ ఉంటారు. సంఘానికి హెడ్ ఎవరు ఉండాలట? ఎవరుండాలి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం గమనించినప్పుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. సంఘానికి హెడ్ ఎవరు ఉండాలండి? ఎవరు ఉండాలా? యేసు ప్రభు వారి సంఘానికి హెడ్. క్రీస్తు సంఘానికి హెడ్ ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు వారు. సంఘం కొరకు రక్తం కార్చారు, సంఘం కొరకు ప్రాణం పెట్టారు, సంఘం కొరకు ప్రయాసం పడ్డారు, సంఘం స్థాపించడం కొరకు పరలోకంలో నుంచి భూమి మీదకి దిగివచ్చారు. క్రీస్తు సంఘానికి హెడ్ ఎవరు అనాలా? మనుషులు చెప్పకూడదు. క్రీస్తు సంఘానికి హెడ్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి సంఘాలకు ఏ పేరు పెట్టాలండి? ఏదైనా పెట్టుకోవచ్చా? ఏ పేరైనా పెట్టుకోవచ్చా? పెట్టుకోవడానికి అవకాశం లేదు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు, పవిత్రమైన బుద్ధి పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొనుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఒక సందర్భంలో ఒక ప్రశ్న వేశాడు. ఒక చోట ఇప్పుడు మనకు భూమి మీద ఎట్లాంటి గుంపులు ఏర్పడుతున్నాయో అట్లా మరి ఆదిమ సంఘంలో ఉన్నప్పుడే మొదటి జనంలోనే
మొదటి శతాబ్దంలోనే కొన్ని గుంపులు ఏర్పడ్డాయి. కొంతమంది గ్రూపులు ఏర్పడి ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, మొదటి అధ్యాయము 11వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నా సహోదరులారా, మీరు కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. సంఘంలో ఏమన్నాయట? కలహాలు పెట్టుకుంటున్నారు, అది మంచిది కాదు అని పౌలు సరిచేస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంట కలహాలు? 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. ఈరోజు కూడా ఉన్నాయి అట్లాంటి గుంపులు. ఏమంటున్నారండి? మేము ఏ సంఘానికి చెందినటువంటి వారు, మేము జాషువా డానియేలుకు చెందినటువంటి వారు, మేము భక్త సింగ్కు చెందినటువంటి వారు, మేము దేవదాసు గారి బ్యాచ్ అండి. అలా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నదా? పౌలు అక్కడ అంటూ ఉన్నాడు. ఏ విషయం ప్రశ్న చూడడం తర్వాత ఏమన్నాడు? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడి ఉన్నాడా? అపోల్లో మీ కొరకు సిలువ వేయబడ్డాడా? అక్కడ రాయలేదు, కానీ ఆయన ఆ సందర్భంలో మాట్లాడేటువంటి విధానం మనకు అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. నేను మీ కొరకు సిలువ వేయబడ్డానా? నేను మీ కొరకు రక్తం కార్చానా? మేము మీ కొరకు మరణించానా? నేను మీ కొరకు చనిపోయి తిరిగి లేచానా? మరి నా కోసం మీరు గుంపు కట్టడం ఏంటిది? భక్త సింగ్ చనిపోయి తిరిగి లేచాడా? సంఘం కొరకు రక్తం కార్చాడా? సంఘం కొరకు ప్రాణం పెట్టాడా? మరి ఏ అధికారాన్ని బట్టి నువ్వు నేను భక్త సింగ్ గ్రూప్ అని చెప్తున్నావు? దేవదాసు గారు సంఘం కొరకు రక్తం కార్చాడా? సంఘం కొరకు ప్రాణం పెట్టారా? మరి ఏ అధికారాన్ని బట్టి సంఘము దేవదాసు గారిని చెప్తున్నావని పౌలు గారు ప్రశ్నించినటువంటి విధానాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ప్రియ తర్వాత మనం గమనించినప్పుడు చూడండి, ఏమంటాం? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా అనేటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అంటే చాలా మందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, బైబులు దేవుడు ఎవరి కొరకు రాయించాడు, ఎవరికి ఇచ్చాడు అంటే క్రీస్తు సంఘం కొరకు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మేము కూడా అనేటువంటి అధికారము ఎవరికి కూడా లేదు అనేటువంటి సత్యాన్ని కూడా మరి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయాలు. మనకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, భక్త సింగ్ గారంటే మనకు ఎటువంటి ద్వేషము కోపము లేదు, దేవదాస్ గారంటే మనకు ఎటువంటి కోపము ద్వేషము లేదు, ఏసన్న గారంటే మనకు ఎటువంటి కోపము ద్వేషము లేదు, జాషువా డానియేల్ గారంటే మనకు ఎటువంటి కోపము ద్వేషము లేదు, సతీష్ కుమార్ గారన్నా కూడా మనకు ఎవరి మీద కూడా వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి కోపం కానీ ద్వేషము కానీ లేదు. కానీ సంఘం పేరు మార్చే అధికారము వీరెవ్వరికి కూడా లేదు. అది మనం చెప్పవలసినటువంటి విషయం. ప్రియ కొంతమంది అంటారు, ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత? వయసు కావాలని ఇక్కడ ఆయన దగ్గరికి ఎంతమంది వస్తారు, నీ దగ్గరికి ఎంతమంది వస్తారు? సంఖ్యతో కూడుకుంటున్నావు నువ్వు ఇక్కడ. నీకు తెలియనప్పుడే క్రీస్తు సంఘంలోనికి ఎంతమంది బాప్తిసం పొందారట? 3000 మంది బాప్తిసం పొందారు. ఈ చరిత్ర నీకు తెలియదు. ఇది నువ్వు పుట్టక ముందు నువ్వు అనుకుంటున్నావే. ఇప్పుడు చెప్పినటువంటి పేర్లన్నీ వీరందరి పుట్టక ముందే క్రీస్తు సంఘం అనేటువంటిది దేవుడు భూమి మీద స్థాపించినటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సంఘానికి వేరే పేరు పెట్టకూడదు, క్రీస్తు సంఘము అనే పేరు పెట్టాలి. కాబట్టి క్రీస్తే సంఘానికి స్థాపకుడు. యెరూషలేములో క్రీస్తు సంఘం స్థాపించబడాలని ప్రవచనం చూశాము. క్రీస్తు సంఘం 34వ సంవత్సరంలో పెంతెకొస్తు పండుగ దినమునాడు మరి క్రీస్తు సంఘం ప్రారంభించబడినటువంటి విషయాన్ని మనం చూశాము. మరి క్రీస్తు సంఘానికి హెడ్ ఎవరయ్యా?